हाय व्यूअर्स अंदरिकी गुड మార్నింగ్ న్యూస్ విత్ రాజ్ కుమార్ ఆర్కే తెలంగాణ టీవీ. ఫస్ట్ గా వెలుగు పేపర్ అని చూసుకుందాం. వెలుగు పేపర్ లో చూసుకున్నట్టయితే డ్యూటీ బాగా చేస్తున్నావు, కీప్ ఇట్ అప్. హోమ్ గార్డ్ ను మెచ్చుకున్న హైకోర్టు చీఫ్ జస్టిస్. హోమ్ గార్డ్ ను డ్యూటీలోనే చూపిస్తున్న అంకిత భావానికి రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఫిదా అయ్యారు. స్వయంగా కారు దిగి అద్భుతంగా డ్యూటీ చేస్తున్నావు అంటూ హోంగార్డ్ ను మెచ్చుకున్నారు. మెచ్చుకోవడమే కాకుండా పూల బొకే ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. రోజు ఉదయం సిజే సతీష్ చంద్ర శర్మ హ్యాబిట్స్ మీదుగా హైకోర్టుకు వెళ్తూ ఉంటారు. ఆ దారిలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్దే హోంగార్డ్ అఫ్రీజ్ ఆలీ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తుంటున్నారు. రోజు ఆయనకు గమనిస్తున్నారు. చీఫ్ జస్టిస్ శుక్రవారం ఉదయం కారు ఆపి హోంగార్డ్ వద్దకు వచ్చారు. చాలా బాగా డ్యూటీ చేస్తున్నావు, కీప్ ఇట్ అప్ అని మెచ్చుకుంటూ పుష్పగుచ్చం అందించారు. స్వయంగా చీఫ్ జస్టిస్ తన దగ్గరకు వచ్చి మెచ్చుకోవడంతో అఫ్రీజ్ ఆనందానికి అదుపులు లేవని చెప్పేసి చెప్పుకోవచ్చు. హోంగార్డ్ డ్యూటీ సక్రమంగా చేస్తుండని చెప్పేసి చీఫ్ జస్టిస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆయనకు బొకే అందించడం జరిగింది. దానికి సంబంధించి ఈ విధంగా అందరూ కూడా ఈ విధంగా డ్యూటీలు చేస్తే ప్రతి ఒక్కరు కూడా పురస్కారాలు పొందుతారని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. కానీ రాష్ట్రంలో ట్రాఫిక్ అదుపులో ఉంది అంటే అది కేవలం ట్రాఫిక్ కానిస్టేబుల్ వల్లనే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికి కూడా చూడవచ్చు, ఎంతో సిగ్నల్ పెట్టినప్పటికీ కూడా సిగ్నల్ కూడా పాటించుకోకుండా పోతున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తుందంటే కేవలం ఈ ట్రాఫిక్ పోలీసులు మాత్రమే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వాళ్ళకి తగిన పురస్కారం అందింది ఆయన డ్యూటీ సక్రమంగా చేసినందుకు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే గురుకులాలకు దొడ్డు బియ్యమే సన్న బియ్యం పేరుతో పాలిష్ చేసి పంపుతున్నారు. ముద్దుగా మెత్తగా బంకగా అన్నం. హాస్టళ్లకు నూక దొడ్డు బియ్యం సరఫరా తినలేక స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు. సన్న బియ్యం పెడుతున్నామంటూ సర్కార్ ప్రచారం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చూడవచ్చు కదా, ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క పేరుకేమో సన్న బియ్యం పంపిస్తున్నాం అన్ని గురుకుల పాఠశాలకు అని చెప్పేసి అంటారు. ఇక్కడనేమో దొడ్డు బియ్యం పెడుతున్నారు. ఇది పాలిషింగ్ చేస్తున్నారు. మళ్ళీ నూకలు అవన్నీ కూడా ఇలాంటి బియ్యం మీ కొడుకులు ఏ రాజకీయ నాయకుడు కొడుకు అయినా సరే, ఏ అధికారికంగా కలెక్టర్ కొడుకులైనా సరే, ఏ ఒక్కరైనా ఇలాంటి బియ్యం తింటారా? ఎందుకు సామాన్యులకు వేరే విధంగా చూస్తున్నారు, మీరే వేరే విధంగా ఎందుకు ఉంటున్నారు? కనీసం ఈ బియ్యం మీరైనా తింటారా? అలాంటిది మా పిల్లలు తింటున్నారు ఈరోజు హాస్టళ్లలో. పచ్చి పులుసు అన్నం ఎప్పుడైనా తిన్నారా? హాస్టళ్లలో ఇప్పటికి తింటున్నారు మా పిల్లలు. ఇవే బియ్యం ఏ రాజకీయ నాయకుని కొడుకు కావచ్చు, కలెక్టర్ కొడుకు కావచ్చు, సీఎం మన్మడు కావచ్చు, కేటీఆర్ కొడుకు కావచ్చు, ఏ ఒక్కరైనా ఇది ఒక్క బుక్క అన్న నోట్లో పోతుందా? 3 పూటలు వాళ్ళు ఏ విధంగా తింటారు? పైకి చెప్పడం కాదు, లోన చూడండి. ఏదో కేవలం పాలిషింగ్ చేసి పంపించిన అన్నాము, ఇది ముద్ద అయిపోతున్నది. అదే విధంగా దీన్ని ఆరోగ్యంగా ఏ విధంగా ఉంటారు పిల్లలు? కనీస బాధ్యత లేదు ఈ రాష్ట్రానికి. ఈ విధంగా మొత్తం కూడా మేము సన్న బియ్యం చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. రాష్ట్రంలోని గురుకులాలకు సన్న బియ్యం అందడం లేదు. సన్న బియ్యం పేరుతో దొడ్డు బియ్యం అందిస్తున్నారు. దొడ్డు బియ్యాన్ని పాలిషింగ్ చేస్తూ గురుకులాలకు పంపుతున్నారు. ఈ రేషన్ వండటంతో అన్నం ముద్దగా బంకగా మెత్తగా బిరుసుగా అవుతుందని, దీంతో బువ్వ తినలేక స్టూడెంట్లు తిప్పలు పడుతున్నారని ఇప్పటికే సంక్షేమ హాస్టల్లోనూ సూక బియ్యం దొడ్డు బియ్యం పంపుతుండగా ఇప్పుడు గురుకులాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అయితే గురుకులాలకు దొడ్డు బియ్యం సరఫరా సర్కారుకు జరుగుతున్నందుకు లేక మధ్యలో అధికారులు చేస్తున్నారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సన్న బియ్యం కనిపించని రాష్ట్ర వ్యాప్తంగా 1000 దాకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు ఉన్నాయి. వీటిలో సుమారు 3 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా రాష్ట్రానికి జరిగే మరి ఈ దొడ్డు బియ్యం పెడుతున్నారా లేదంటే అధికారులకు తెలియకుండా దొడ్డు బియ్యం పెడుతున్నారా అని చెప్పేసి తెలియాల్సిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే ఇలాంటి బియ్యం పౌష్టిక ఆహారం అనేది కనీసంగా చిన్నపిల్లలకు ఎవరైతే గురుకులాలు చదువుతున్నారో స్టూడెంట్స్ కానీ ఇస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ వాళ్ళు తల్లిదండ్రులకు వదిలిపెట్టి ఎడ్యుకేషన్ కోసం మాత్రమే అక్కడ వెళ్ళేసి చదువుకుని మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి చదువుకోవడానికి వెళ్ళి ఏదో గొప్ప స్థాయిలో ఉంటామని చెప్పేసి చదువుకున్న విద్యార్థులకు మీరు కనీసం పౌష్టిక ఆహారం కూడా కరెక్ట్ పెట్టట్లేరంటే ఒక్కసారి ఆలోచించండి. అవినీతి పరిపాలన ఏ విధంగా అవినీతి పరిపాలన జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి.
ఇలాంటిది కేవలం చిన్నపిల్లలు తినే స్టూడెంట్స్ తినే అన్నం కూడా కల్తీ చేస్తున్నారు. అది కూడా ఏదైతే రేషన్ ఇస్తామని చెప్పేసి సన్న బియ్యం ఇస్తామని చెప్పేసిరో అదే దొడ్డు బియ్యం ఇచ్చేసి అది మొత్తం కూడా బంకమట్టిగా తయారు. ఎప్పుడైనా సరే ఎవరైనా రేషన్ బియ్యం పెడుతున్నారా అని చెప్పేసి కూడా అర్థం చేసుకోండి. వాళ్ళకి ఏ విధంగా అయితే పౌష్టికాహారం అందించాలో ఆ పౌష్టికాహారంలోనే కల్తీ జరిగిపోతున్నది తెలంగాణ రాష్ట్రంకి. ఇది అధికారులు కుమ్మక్కాయ చేస్తున్నారా లేదంటే అధికారులకు తెలియకుండా చేస్తున్నారా అన్నదే ఇంకా తెలియాల్సిన విషయం అన్న. మొట్టని మొట్ట చూసుకున్నట్టయితే కప్పలు బల్లులు వస్తున్నాయి అన్నంలో. ఆ విధంగా మరి తెలంగాణ గురుకులలో ఏ విధంగా ఎందుకు ఈ విధంగా మారిపోయినాయి అని చెప్పేసి ఏ ఒక్క రాజకీయ నాయకుడు అడిగింది లేదు, ఏ ఒక్క కలెక్టర్ కూడా దానిపైన స్పందించడం లేదు. రాజకీయ నాయకులు అంటే అవినీతి పరిపాలిస్తారు, మరి కలెక్టర్లకు ఏమైంది? కలెక్టర్ల కన్నా బుద్ధి ఉండాలి కదా. ఆ విధంగా తర్వాత చూసుకున్నట్టయితే గవర్నర్ చెప్పింది కరెక్టే, తమిళసై తన ప్రత్యేక అధికారాలు ఉపయోగించాలి. రేవంత్ రెడ్డి తనకు అవమానాలు ఎదురవుతున్నాయన్న గవర్నర్ తమిళసైపై వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలు స్పందించాయి. గవర్నర్ పచ్చి బీజేపీ కార్యకర్తలు మాట్లాడుతున్నారని 100 మంది ఎమ్మెల్యేలు బలం ఉన్నారని ప్రభుత్వానికి కూల్చగలగాని ఇలా అంటారని టిఆర్ఎస్ ఎదురు దాడికి దిగింది. గవర్నర్ మాట్లాడిన మాటలతో తప్పేమీ లేదని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. విద్య, వైద్యం, శాంతి భద్రతలు సమస్యలపై గవర్నర్ తన అధికారులను ఉపయోగించి సమీక్షించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజల కోసం ఆలోచించే గవర్నర్ను తప్పుపట్టేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రశ్నించారు. టిఆర్ఎస్ ఏజెంట్ల గవర్నర్ ఉండాలని ఆ పార్టీ లీడర్లు భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర సర్కార్ గవర్నర్ ఇష్యూలలోనూ బీజేపీ జోక్యం చేసుకుందని చెప్పారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇదన్నమాట. ఏదైతే గవర్నర్ నేను అవసరమైతే ఈ అసెంబ్లీ ఎన్నికలను కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉండే, నాకు ఆ పవర్ ఉంది అని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఏ విధంగా మీరు మాట్లాడతారో అని చెప్పేసి టిఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడడం జరిగింది. ఏ విధంగా రద్దు చేస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? 100 మంది ఎమ్మెల్యేలతో ఏర్పడ్డ ప్రజల యొక్క రాష్ట్ర గవర్నమెంట్ ని మీరు ఏ విధంగా రద్దు చేస్తారని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది అనమాట. దీనిపైన చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన స్పందించడం జరిగింది. ఆయననేమో ఆమె తల్లి చనిపోతే సీఎం కనీసం పరామర్శించలేదు, కొడుకుతో పంచాయతీ వల్లే గవర్నర్తో కేసీఆర్ కిరికిరి, విద్య, వైద్యం, శాంతి భద్రతలపై సమీక్షించిన చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ వైద్యం కోసం ఢిల్లీకి పోవడం చూస్తే రాష్ట్రంలో వైద్యం పడికేసినట్టే ఉంది పిసిసి చీఫ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చూడొచ్చు కదా, మరి మన తెలంగాణ రాష్ట్రంలో వైద్యం ఆయనకు పంటి నొప్పికే ఢిల్లీ దాకా వెళ్ళిండు అంటే మన తెలంగాణ రాష్ట్రంలో అసలు వైద్యమే బాలేదని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్ గా చెప్పుకుంటూ వస్తున్న అంశం మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడున్న ఏదైతే అణగారిన వర్గాలు కావచ్చు, మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, దళితులు కావచ్చు, ఎస్సీ బీసీ మైనార్టీలు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి కరెక్ట్ ట్రీట్మెంట్ అందుతుందా అని ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళ పంటి నొప్పికి, కన్ను నొప్పికి, జ్వరంకి, దగ్గుకి ఏమొచ్చినా అవడంగా ఢిల్లీ దాకా పోతున్నారు కదా. మరి మన రాష్ట్రంలో ఏమైంది? మన రాష్ట్రంలో ఉన్నత వైద్య చికిత్సలు అందుతలేవా? అసలు వైద్యమే బాగాలేదంటారా మన రాష్ట్రంలో? అదే విధంగా మీరు ఢిల్లీకి వెళ్ళి చూపించుకుంటున్నారు కదా, మరి ఇక్కడున్న ప్రజలకు కూడా అలాంటి స్పెషాలిటీసే మీరు కల్పించాలి కదా. మీ కుటుంబానికి ఒకటి, రాష్ట్రానికి ఒకటే. ఈ విధంగా పరిపాలనిస్తే మాత్రం ఏ విధంగా ఉంటుంది? అదే రేవంత్ రెడ్డి కూడా చెప్పుకుంటూ వస్తున్న అంశం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఢిల్లీ దాకా వెళ్ళిన సీఎం గారు మరి రాష్ట్రంలో ఏమైపోయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే పచ్చి బీజేపీ కార్యకర్తలా మాట్లాడుతున్నారని 100 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వాన్ని గవర్నర్ ఎట్లా కూలుస్తారు? మంత్రి సత్యవతి పరిధి దాటి మాట్లాడారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ప్రజల కోసం ఆలోచిస్తే తప్పు పట్టడం ఏంది? ఫామ్ హౌస్ కు సీఎం మైనట్లు రాజ్భవన్ కు గవర్నర్ పరిమితి కావాలా? సంజయ్. ఇది వాస్తవం అనమాట. ఎట్లయితే మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మన సీఎం గారు ఏ విధంగా అయితే ఫామ్ హౌస్ లోనే ఉంటారు 24 గంటలు, అదే విధంగా గవర్నర్ కూడా రాజ్భవన్ కి పరిమితం కావాలా అని చెప్పేసి ఆయన అడిగిన మాటలు అనమాట. ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యల పైన పోరాడించిన వీళ్ళు మరి వీళ్ళ ఇరుపక్షాన ఎందుకు గొడవలు వస్తున్నాయి అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించారు అనమాట. ఎవరు కూడా ముందడగానే చేస్తలేరు. వీళ్ళ పైన విమర్శలు చేసుకోవడం తప్పితే ఏం లేని పరిస్థితులు చూడొచ్చు. ఇప్పుడు గవర్నర్ ఏదో మాట అన్నదని చెప్పేసి దానికి మళ్ళీ ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు అనమాట.
ఉన్న వాస్తవాలే చెప్పింది కదా. ఇక్కడ విద్యా వైద్యం బాగాలేదు. తర్వాత చూసుకున్నట్టయితే ఏదైతే అవినీతి పరిపాలన ఎక్కువైపోయింది, మరి యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఉన్నది ఉన్నట్టే అని చెప్తే మరి వీళ్ళకి ఎందుకు మరి మొన్న డ్రగ్స్ విషయంలో ఏ టీఆర్ఎస్ లీడర్ కూడా మాట్లాడలేరు. మరి ఈ విధంగా ఉంటారు అనమాట. మరి 100 మంది ఉన్న ఎమ్మెల్యేలో మీరు ప్రభుత్వాన్ని ఏ విధంగా కూల్స్తారని చెప్పేసి అంటున్న ఇంద్రకరణ్ రెడ్డి గారు, మరి ఏ విధంగా కూల్చారు? మీరు ఏ విధంగా సక్రమంగా ఏ పనులు చేస్తున్నారని, ఏమైనా చేస్తున్నారా, ఏమైనా ఒరిగే పనులు ఉన్నాయా మీ వల్ల అంటే ఏం లేవు అన్నమాట. ఇది మొత్తానికి చూసుకున్నట్టయితే గవర్నర్ ఏదైతే చెప్తుందో ఇప్పుడు ఎక్కడ ఇది లొల్లి స్టార్ట్ అయిందంటే మనకు తెలుసు, గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ అయితే ఇచ్చిండ్రో ఆ ఎమ్మెల్సీ దగ్గర నుంచే ఈ పోరాటం అంతా కూడా ఆమెను పక్కకు పెట్టే సైడ్ లో దిశగా వెళ్ళిందంటే అప్పటి నుంచి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దానిపైన మీరందరూ కూడా స్పందిస్తూ రేవంత్ రెడ్డి గారు ఇది వాస్తవమే, మీ గవర్నర్ కు ఏవైతే పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ మీరు యూజ్ చేయాలి, పక్క 100% యూజ్ చేసుకోవాలని రేవంత్ రెడ్డి గారు కూడా మాటలు చెప్పవచ్చు అనమాట. తర్వాత వస్తున్నట్టయితే వానాకాలంలోనూ వరి వేసుకోవచ్చు, ఎలాంటి ఆకాంక్షలు ఉండవు. రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయం 80 లక్షల ఎకరాల్లోనూ పత్తి సాగు ఏర్పాట్లు, కంది సాగు డబ్బులు చేసేందుకు ప్రణాళిక అని చెప్పుకోవచ్చు. వానాకాలంలో వరి వేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు వేసుకున్న వారికి గుంటరా అని చెప్పేసి కూడా అడగాలి ప్రజలు. అదనమాట, వానాకాలంలో కూడా వరి వేసుకోవచ్చు, పత్తి 80 లక్షల ఎకరాల్లో కూడా పత్తి పండించుకోవచ్చు, కందు డబ్బులు చేసుకోవచ్చు అని చెప్పేసి అది కూడా ఒక వార్త. తర్వాత వస్తున్నట్టయితే మళ్ళీ ఛార్జీల మోత, ఆర్టీసీ డీజిల్ సెస్ పేరుతో పెంపు. సిటీ ఆర్నాడి పల్లె వెలుగుల్లోనూ టికెట్ పై ₹2 ఆపై బస్సుల్లోనూ ₹5 చొప్పున వడ్డింపు. చిల్లర సమస్యల పేరుతో రౌండ్ ఫిగర్ బాధుడు. ఇప్పటికే సేఫ్టీ ప్యాసింజర్ సెస్ విధించిండ్రు అని చెప్పుకోవచ్చు. అయితే బస్ ఛార్జీలు మళ్ళీ డీజిల్ పేరుతో బస్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది. ఆ డీజిల్ పెరుగుతుంది, బస్ ఛార్జీలు కూడా పెరుగుతున్నాయి అని చెప్పేసి రౌండ్ ఫిగర్లు ఏదైతే తక్కువ దానికి రౌండ్ ఫిగర్ చేసిన అవకాశం అనమాట. ₹10 నుంచి 25 దాకా బాధుడు. నెల రోజులుగా వివిధ రకాల పేర్లతో టికెట్ ఛార్జీలను ఆర్టీసీ పెంచుకుంటూ పోతుంది. ఇప్పుడు డీజిల్ రేట్ల పెంపు కారణంతో ప్రయాణికుల భారం మోపవుతుంది. పల్లె వెలుగులోనూ రౌండ్ ఫిగర్ పేరుతో షూరు చేసింది. టికెట్ పై ₹3 వరకు పెంచింది. తర్వాత సేఫ్టీ సెస్ అని టికెట్ పై ఇంకొక ₹1 పెంచేసింది. ఆ వెంటనే బస్ పాస్ ధరలపై భారీగా వడ్డించింది. ఒక మంత్ లోనే పాస్ పై బస్సు రకానికి బట్టి 200 నుంచి 500 దాకా పెంచింది. ఇటీవల మళ్ళీ ప్యాసింజర్ పేరుతో ఒక టికెట్ పై ₹5 బాధింది. వీటికి చిల్లర సమస్యల పేరుతో రౌండ్ ఫిగర్ చేసింది. మొత్తానికి బస్సు రకానికి బట్టి ఒక టికెట్ పై ₹10 నుంచి 25 దాకా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఒక్క టికెట్ పైన ₹10 నుంచి ₹25 దాకా పెరిగింది టికెట్ ఛార్జీలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా పెంచుకుంటా పోతే మరి సామాన్యులు బస్సుల్లో కూడా తిరగలేని పరిస్థితి ఏర్పడతాను. ఒకప్పుడు నడిచి వెళ్తుంటామంటారు కదా, ఇప్పుడు మళ్ళీ అలాంటి రోజులే వస్తాయని చెప్పేసి కూడా భయం అవుతుంది అనమాట. ఎందుకంటే బస్ ఛార్జీలు పెరుగుతున్నాయి, పెట్రోల్, వాళ్ళు తినే సరుకుల ధరలు పెరుగుతున్నాయి, బట్టల ధరలు పెరుగుతున్నాయి, అన్ని పెరుగుతున్నాయి కదా. మరి రైతుల యొక్క వాళ్ళు పండించిన పంటలకు మద్దతు ధర లేదు. వాళ్ళు ఏదైతే కూలీలుగా పనిచేస్తున్నారో వాళ్ళకి ఏదైతే కరెక్ట్ వేతనం లేదు. మరి ఏ విధంగా ఉంటుంది రాష్ట్ర భవిష్యత్తు యొక్క, దేశ భవిష్యత్తు యొక్క ముందస్తు భవిష్యత్తు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విధంగా పెంచుకుంటూనే పోతే మరి రాష్ట్రం ఏమైపోవాలి, దేశం ఏమైపోవాలి, ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత రేపటి నుంచి ఫెయిడ్ బూస్టర్ డోసులో 18 ఏళ్ళ నిండిన అందరికీ రీకాల్ వ్యాక్సిన్. కోవిషీల్డ్ డోస్ ₹600, కోవాక్సిన్ 900. 60 ఏళ్ళ పైబడిన వారికి హెల్త్ వర్క్ లోను ఫ్రంట్ లైన్ వారియర్లకు ఫ్రీగానే బూస్టర్ డోసులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రేపటి నుంచి బూస్టర్ డోసులు ఇస్తారు 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత వస్తున్నట్టయితే కమిషన్లు రాలేవు, ప్రాణహిత పక్కన పెట్టిండు. కేసీఆర్ గ్రాఫ్ రోజుకు పడిపోతుంది. వివేక్ వెంకటస్వామి దాన్ని పెంచుకునేందుకు ప్రధాని కేంద్రంపై విమర్శలు. సీఎం అప్పులు చేసింది సొంత ఆస్తులు పెంచుకునేందుకే. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు బీజేపీ మేనిఫెస్టో చేరుస్తామని వెల్లడి. కేసీఆర్ వల్లే ఉమ్మడి ఆదిలాబాద్ ఎడారిలా మారింది. ఈటల తలపున నదులు పారుస్తున్న పత్తి వేయాల్సి వస్తుందని ఆందోళన అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏదైతే
ఆయన సొంత కమిషన్లు రాలేదు, ప్రాణహిత పక్కన పెట్టిండు అని చెప్పేసి కేసీఆర్ సొంతం కోసం మాత్రమే అప్పు చేసిండు. ఆ అప్పు వల్లనే ఇంత ఇదైపోయింది. ఆయన ఆస్తులు పెంచుకోవడానికి తప్పితే మిగతా తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తు ఏమైనా బాగుపడిందంటే ఏం లేదనుకుంటూ బీజేపీ నాయకులు నిన్న సభలో చెప్పడం జరిగింది. తర్వాత చూసుకున్నట్టయితే రైల్వే స్టేషన్ పై దాడి, రష్యా దాడి. ఉక్రెయిన్ లో 50 మంది మృతి, 100 మందికి గాయాలు. దాడి సమయంలోనూ స్టేషన్ లో 1000 మందికి పైగా జనం. స్టేషన్ తమ అటాక్ చేయలేదన్న రష్యా దుర్మార్గాలకు హద్దులు లేవని జెలెన్స్కీ. రష్యాలోని ఒక రైల్వే స్టేషన్ రష్యా దాడి అని చెప్పుకోవచ్చు. ఉక్రెయిన్ లోని 50 మంది మృతి అంటే ఉక్రెయిన్ లో ఒక రైల్వే స్టేషన్ పైన దాడి చేసిర్రు రష్యా వాళ్ళు అని చెప్తున్నారు. రష్యా వాళ్ళు ఏమో మేము చేయలేదు అని రష్యా వాళ్ళు చెప్తున్నారు. అందులో 50 మంది మృతి చెందిరు అని చెప్పుకోవచ్చు. 100 మందికి పైగా గాయాలయ్యారు అని ఈ దృశ్యం అన్నమాట. తర్వాత ఇది వెలుగు. ట్రాలీ ఆటోను ఢీకొట్టిన లారీ, 4 మృతి. హన్మకొండ జిల్లా యాదాద్రిపేటలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాలీ ఆటోను లారీ ఢీకొట్టడంతో మిరపకాయ ఏరడానికి వెళ్తున్న 4 కూలీలు చనిపోయారని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇంతకు ముందు కూడా ఒక గచ్చిబౌలి దగ్గర కూడా ఒక ఘటన చూసుకున్నదే మనము. అక్కడ కూడా వాళ్ళు పనికి వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళకు ఒక కార్ ఢీకొట్టి వాళ్ళు కూడా ఒక 2 చనిపోయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు కూడా ఈ ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి అని ఒక్కసారి ఆలోచించి మరి సేఫ్ గా డ్రైవింగ్ చేస్తే బాగుంటది. ఏమైనా అమాయకులకు ప్రాణాలు తీస్తున్నారు ఈ డ్రైవర్స్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇళ్లపై నల్ల జెండాలు ఎగరేసి టీఆర్ నిరసన. యాసంగి వడ్లు కొనాలి, కేంద్రం వైఖరి నిరాశిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, లీడర్లు తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగరేస్తారు అని చెప్పుకోవచ్చు. ఎవరైతే రైతులందరూ కూడా నల్ల జెండాలు ఎగరేసిరా అని అంటున్నారు కదా, మీరే ఎగరేసిరు కదా పోయి లీడర్లు. రైతులేమో ఎగరేయలేరు, లీడర్లు ఎగరేసిరాడా? రైతులు ఒక్కోళ్ళన్నా మీ దాంట్లో ఒక రైతు అన్న చూపించండి. ఒక్క రైతు ఉండరు. మీరే రైతులు, మీరే లీడర్లు, అన్ని మీరే కదా. మీ దగ్గర రైతులు ఉండరు, ఎవరు ఉండరు. రైతులకి మీరు బాగా చేసిరని మీ దగ్గర రైతులు వస్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రైతాంగం ఏమైనా బాగుపడిందే? అట్లా లేదు. మీరే ఏదో ఇంట్ల మీద ఎవరో ఇళ్ళ మీద పెట్టుకోండమా అంటే వాళ్ళు పెట్టుకుంటారు, కొద్దిసేపు అదే ఫోటో తీస్తున్నారు, అంతే కదా మీ పని. గది తప్పితే రైతులు నిజంగానే మీతో పాటు వచ్చినట్టు, రైతుల ధర్నాలు నిజంగానే రైతులు చేపట్టినట్టు చేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులంతా. టీఆర్ఎస్ నాయకులు కేవలం ఓటర్ బ్యాంకింగ్ కోసం మాత్రమే ఈ ధర్నాలు చేస్తున్నారు అని రైతులలో సానుభూతి పొందడానికి మాత్రమే ఈ పని చేస్తున్నట్టు అని క్లారిటీ తెలుస్తున్నారు అన్నమాట. తర్వాత వస్తున్నట్టయితే కృష్ణా నీళ్లు పంపిణీ బాధ్యత బ్రిడ్జెస్ ట్రిబ్యునల్ కే ఇవ్వండి. కృష్ణా నీళ్లు పంపిణీ బాధ్యతలను బ్రిడ్జెస్ ట్రిబ్యునల్ కే ఇవ్వండి. కేంద్రానికి రాష్ట్ర సర్కారు కోరింది. ఇరిగేషన్ స్పెషల్ సిఎస్ రంజిత్ కుమార్ తో శుక్రవారం కేంద్ర జలశాఖ సెక్రటరీకి లేఖ రాశారని చెప్పుకోవచ్చు. కృష్ణా నీళ్లు పంపిణీ బాధ్యత బ్రిడ్జెస్ ట్రిబ్యునల్ కే ఇవ్వండి అని కేంద్ర నీటి జలపాతాల శాఖ సెక్రటరీకు లెటర్ రాశారని చెప్పుకోవచ్చు అనమాట. ఇది వెలుగులో ఉన్న వార్తలు. మరి ఈనాడు కూడా వెళ్ళిపోదాం. ఈనాడు చూసుకున్నట్టయితే కిక్కిరిసిన రైల్వే స్టేషన్ పై దాడి, క్షిపణి ప్రయోగించిన రష్యా, 50 మంది ఉక్రెయిన్ పౌరుల మృతి, మరింత మందికి గాయాలు. తూర్పు ప్రాంతంలోపై పట్టు కోసం మాస్కో భీకర పోరు, జెలెన్స్కీ అభ్యర్థి స్పందించిన నాటో, మరింత ఆయుధ సాయం అందిస్తామని వెల్లడి అని చెప్పుకోవచ్చు. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసింది రైల్వే స్టేషన్ లో. అక్కడ 50 మంది మృతి చెందారు, ఇంకా 100 మంది గాయాలయ్యారు అని చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత చూసుకున్నట్టయితే తీర్పులు తమకు అనుకూలంగా లేకున్నా ప్రభుత్వాలు జడ్జీల్ని దూషిస్తున్నాయి. ఇంతకు ముందు ప్రైవేట్ పార్టీలే ఇలాంటి పని చేసేవి. ఈ కొత్త పోకడ దురదృష్టకరం. సిజేఎస్ జస్టిస్ ఎన్వి రమణ ధర్మశాసనం వ్యాఖ్యలు అని చెప్పుకోవచ్చు. కేసుల విచారణ నత్తనడక వేగం పెంచాలి, సిబిఐ ఇతర సంస్థలకు ఆదేశించాలి. కోర్టు సహాయకుడు విజయ్ హన్సారీ అభ్యర్థన 15 తర్వాత వింటామన్న సిజేఎస్ ఎన్వి రమణ అని చెప్పుకోవచ్చు. కోర్టులో వెలువచ్చిన తీర్పులు వ్యక్తం చేసే అభిప్రాయాలు తమ అభిష్టానానికి అనుగుణంగా లేకున్నా ఆ ప్రభుత్వ న్యాయమూర్తులను కించపరుస్తున్నాయని సుప్రీంకోర్టు మండిపడింది. ఇది కొత్త పోక అని అత్యంత దురదృష్టకరమైన ప్రాణాలని వ్యాఖ్యానించారు. ఇది వరకు ప్రైవేట్ పార్టీలు మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేసేవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారని చెప్పుకోవచ్చు. అయితే
పార్టీలు ఉన్నాయో ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళకు అనుకూలంగా తీర్పు రాకపోతే ప్రభుత్వాలు వాళ్ళపైన మండిపడుతున్నాయని చెప్పేసి డైరెక్ట్ గా ఎన్వి రమణ గారు చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే ఇంతకుముందు ప్రైవేట్ పార్టీలు మాకు అనుకూలంగా తీర్పు రాలేదని చెప్పేసి నిరసనలు చేస్తున్న వ్యక్తం ఇప్పుడు డైరెక్ట్ గా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రాలేదని చెప్పేసి ఇచ్చేస్తున్న నేపథ్యం అనమాట. ఆ విధంగా పోతే మరి సామాన్యులకు న్యాయం ఏ విధంగా దక్కుతుంది? ప్రభుత్వం ఈ విధంగా ప్రభుత్వానికి అన్ని ప్రభుత్వం సైడే ఉండాలంటే మరి ఏ విధంగా జరుగుతుంది? సామాన్య ప్రజలకు హైకోర్టు కూడా సుప్రీంకోర్టు కూడా నిలదించకపోతే ఈ ప్రభుత్వాలు మరి ఇంకింత దోపిడీ చేసుకుంటాయి ఈ ప్రజలకు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే కొద్దిగా వైద్యులకు ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దు, నిబంధనలు మార్పు యత్నాలు, కాన్పు కోల్పై కఠిన చర్యలు, జిల్లా ఆసుపత్రిలోను పలానా అధికారులు ఆర్డీఓలు సంస్కరణలపై ఆరోగ్య శాఖ కసరత్తు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దు అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే నునుగు మీసాల నేరగాళ్ళు, చిన్న వయసులోనే నేరాలు బాటు, అత్యాచారాలు హత్యలకు వెనకాడని తెగింపు, ఆశీస్సులు చిత్రాలు చూసే అలవాటు మధ్య మత్తు పదార్థాల వినియోగంతో పెడావతి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఇది మొత్తం కూడా 20 ఏళ్ల మహేందర్ 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హతమార్చాడు. తన కోరిక తీర్చేందుకు అంగీకరించలేదని కోపంతో వికారాబాద్ జిల్లా ఊడూరు మండలానికి చెందిన బాలిక తలను చెట్టుకేసి కొట్టి అపస్మర్తికల్లోనూ వెళ్ళక అత్యాచారం చేసి చంపేశాడని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఇది మొత్తం కూడా సరిగ్గా మీసాలు కూడా మొలవని యువకులు 20 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే మొత్తానికి ప్రాణాలు ఇవ్వడానికైనా ప్రాణాలు తీయడానికైనా కూడా సిద్ధపడుతున్నారు, మత్తులో పోతున్నారు, మత్తు పదార్థాలు తీసుకుంటున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదే మత్తు కదా. మరి వాళ్ళకి ఏ ఒక్క పని అని ఇవ్వలే కదా. కనీసం ఏం చేస్తారు మరి? ఊకిన్నప్పుడు అట్లాంటి మొబైల్ చూస్తారు, మొబైల్లోనే అసభ్యకరమైన ఫోటోలు చూస్తారు, ఆ టైంలోనే ఆ విధంగా ఉంటే మరి ఏం చేస్తారు? యథావిధిగా మంది అమ్ముతున్నారు మీరు ఏడబడితే ఆడ, ఆ విధంగా ఉంటుంది. మరి ఈ విధంగా చేస్తున్నారు అంటే చేస్తారు, మరి ఏం చేస్తారు? మీరు ఉద్యోగాలు ఇస్తలేరు, అటు ఏమైనా యువతకి ఏమైనా బాగుపరుస్తున్నారా అంటే ఆ విధంగా లేదు. అన్నీ ఇట్లా జరిగిపోతే మరి ఏం చేయలేని పరిస్థితి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే నిజమైన సంస్కారం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ కానిస్టేబుల్ కు నిన్న హైకోర్టు జస్టిస్ వాళ్ళకి పురస్కారం అందజేసిన విషయం మనకు తెలిసింది అనమాట. ఇది తర్వాత చూసుకున్నాడు, నా వెంట్రుక కూడా పీకలేరు. నంద్యాల సభలోనూ ఎంపీ సీఎం నోటా కొడాలి నాని భాష, ప్రతిపక్షాలు మీడియాపై ధ్వంసం, చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారని చెప్పేసి చెప్పుకొచ్చాను. తర్వాత చూసుకున్నాం, ఇది మరి ఈనాడు సంబంధించిన వార్తలు. డ్రగ్స్ కు అడ్డంగా మారిన హైదరాబాద్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. డ్రగ్స్ కు అడ్డగా మారిపోయిన హైదరాబాద్ అని చెప్పి చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లోనే డ్రగ్స్ ఎక్కువ నడుస్తున్నాయి కాబట్టి హైదరాబాద్ అడ్డ, మరి అనడంలో తప్పేం లేదు. తర్వాత సెక్షన్ 8ని గవర్నర్ ఉపయోగించుకోవాలి. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఓటు వేసేటప్పుడు భాజపా వాళ్ళని తెరాసకు తెలియదా? పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎన్నిక టైంలోనూ మీకు ఎలా మరి భాజపా అభ్యర్థి ఉన్నా అని చెప్పేసి అప్పుడు మీరు తెలుసుకొని ఉంటే ఇప్పుడు ఇంత లొల్లి అయ్యేది కాదు కదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు అన్నమాట. మరి వాస్తవానికి మీకు కనుక మీకు అనుకున్న వాళ్ళు ఉన్నారంటే మీరే ఓట్లేసి మరి గవర్నర్ కూడా ఎంచుకున్నాడు. అదే విధంగా అనమాట. ఎవరైతే వీళ్ళు అంటున్నారో కేవలం మీ అంబకు మాటలు తప్పితే ప్రజలకు ఉపయోగపడే మాటలన్నీ కావాలని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ లీడర్లు కేవలం ప్రజల్ని ముంచుతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇది ఈనాడులో వచ్చిన కథనాలు. తర్వాత చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్టయితే ఆర్టీసీ ప్రయాణికులపై డీజిల్ బండ. ఆర్టీసీలో చూసుకున్నట్టయితే భారీగా కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచేసి, ఆర్టీసీ ఛార్జీలు పెంచడంతో ఏవైతే ఆటోలు ఆటో ఛార్జీలు కూడా పెంచుతారు. మరి విలేజ్ నుంచి ఎక్కడ టౌన్ లో సిటీలో ఇవ్వడానికి రావాలంటే వాళ్ళకు తీవ్ర దిగ్భ్రాంతికే గురవుతారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చిన్నగారు రైతులు ఉంటారు, మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి. ఎవరైతే కనీసం 3 పూటలు కూడా ఇప్పటికీ 3 పూటలు కూడా భోజనం చేయని ఎన్నో కుటుంబాలు తెలంగాణలో. మరి అలాంటి ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని మీరు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పరిపాలిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏ విధంగా బతకాలి? కనీసంగా ఒక విలేజ్ ఉందంటే ఆ విలేజ్ లో అధికంగా ఉండేది ఎవరు? రైతులు, తర్వాత కూలీలు.
వాళ్ళ యొక్క మద్దతు ధరలు కానీ తర్వాత వాళ్ళ యొక్క కూలీలు కానీ పెరిగినప్పుడే మరి వాళ్ళు మీ డీజిల్ ధరలు పెరిగినప్పుడు కానీ పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు కానీ తర్వాత నిత్యావసర సరుకులు పెరిగినప్పుడు కానీ వాళ్ళకు కొంచెం ఆ బాధ అనేది కనిపించదు అన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే వాళ్ళకి ఏమీ పెరగని వాళ్ళ కూలీలు కానీ వాళ్ళు ఏదైతే పండిస్తున్నారు పంట ఆ పంటకు మద్దతు ధర కానీ దొరకకపోవడంతో వాళ్ళు తీవ్ర నిరాశకు గురవుతారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఉన్నాయే తక్కువ అమౌంట్ తోని వాళ్ళు బతుకుతున్నాయి. ఇప్పుడు జీవనం సాగుతున్న ఈ వ్యవస్థలో మరి మీరు ఇంకింత వాళ్ళకు భారం పడే విధంగా మీరు పరిపాలిస్తే వాళ్ళు ఇంకా నిరుపేద కుటుంబాలుగా మారిపోతారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించి వాళ్ళ పట్ల ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ లేవి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన తప్పు జాషం ఇంటర్లు క్లారిఫికేషన్లు టీఎస్పీఎస్ దృష్టి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 6-7 శాఖల నుంచి ఇంకా రాని ఇంటర్లో వచ్చిన శాఖల నుంచి క్లారిఫికేషన్లు వివిధ బోర్డుల నుంచి ఇంకా రాని వివరణలు స్థానికపై ఇంకా తప్పని సందేశాలు అన్ని బోర్డులు ఒకే విధానం పాటించిన నిర్ణయం గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు ఇంటర్వ్యూలు ఉండైనా అన్నిటికీ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ అమలయ్యేన నోటిఫికేషన్ జారీ చేయాలంటూ సీఎంఓ ఒత్తిడి ఇంకా ఒకటి కూడా జారీ కాక అభ్యర్థుల ఆందోళన నోటిఫికేషన్ జారీకి పోలీస్ బోర్డు పూర్తిగా సంధానం సర్కార్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు 49,586 పోస్టులకు ఇంకా అనుమతి ఇవ్వని ఆర్థిక శాఖ సర్కార్కు కేసీఆర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏదైతే పోస్టులు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ గారు ఇప్పటిదాకా కూడా ఒక్క నోటిఫికేషన్ విడుదల కాలేదు. మరి ఇవన్నీ కూడా ఎప్పుడు విడుదల అయితే అని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఒక కథనం అయితే రాసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత కేసీఆర్ సర్కారును ఎలా కూలుస్తారు బీజేపీ కార్యకర్తగా మాట్లాడుతున్నారు. తమిళనాడులోని 6 సార్లు పోటీ చేసి ఓడారు. గవర్నర్ గౌరవం కోల్పోయేలా మాట్లాడొద్దు. తమిళసై వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్. ఆమె వ్యాఖ్యలో వివేకాన్ని నిర్దేశనం ఆలోచించి గవర్నర్ కు అధికారం లేదు వినోద్ కుమార్. అయితే సత్యవతి రాథోడ్ గారు మీకు గనక చింతశుద్ధి ఉంటే కేసీఆర్ పట్ల మీ నియోజకవర్గంలో ఒక్క పని డెవలప్మెంట్ పని మీరు చేసిరా? మరి ఆ పనుల గురించి మీరు మాట్లాడరు కానీ ఇది వ్యతిరేకించడానికి వచ్చినప్పుడు మాత్రం ముందుకొచ్చి వ్యతిరేకిస్తారు. ప్రజల పట్ల వ్యతిరేకించండి. మా నియోజకవర్గానికి ఈ పనులు కాలేవు, ఇంకా నిరుద్యోగులు ఇంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉపాధి ఏ విధంగా కల్పించాలి దానిపైన డిస్కషన్ చేయండి. దానిపైన డిస్కషన్ చేయడానికి చేత కాదు కానీ విమర్శించడానికి మాత్రం ముందుకొచ్చి విమర్శిస్తారని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. టీఆర్ఎస్ ఏదైతే కేసీఆర్ మీకు చెప్తాడో అదే విధంగా మీరు రూల్స్ ఫాలో అవుతారు కదా. మరి ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క పనైనా ప్రజలకు అయిందా? మరి ధరణి వెబ్సైట్ తీసుకొని వచ్చి అక్కడ రైతులకు ఎంత ఇబ్బంది పెడుతున్నారో మీకు తెలుసా? దాని గురించి మీరు మాట్లాడరు. మరి రైతులు ఇబ్బంది పాలకు గురవుతున్నారు, నిరుద్యోగులు ఉద్యోగాలు లేక గురవుతున్నారు, మద్యం దాగి పిల్లలకు కొడుతున్న భర్తలు ఎంతో మంది ఉన్నారు. మరి వీటిపైన ఎవరు మాట్లాడరు? బార్లు ఎందుకు పెరుస్తున్నారు, ఎక్కువ వైన్స్లు ఎందుకు పెరుస్తున్నారు అని చెప్పేసి ఈ యొక్క టీఆర్ఎస్ నాయకుడు కానీ నిలదీసి మీ నాయకుడికి విమర్శించారు. కానీ ఎదుటి పార్టీ వాళ్ళకు మాత్రం ఆటోమేటిక్ మీ నోట్లు తెరుచుకుంటాయి. ఇది ఎక్కడ న్యాయం? అది ఆలోచించి మాట్లాడాలి. ఆలోచించేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడాలి. మనం కూడా ప్రజల కోసం పనిచేస్తున్నాం కదా, మరి ప్రజల కోసమే చెప్పింది కదా మన అసెంబ్లీ బాగాలేదు, మన తెలంగాణ ప్రభుత్వం బాగాలేదు అని చెప్పేసి ఇది కరెక్టేనా కాదా అని చెప్పేసి మీరు ఆలోచించి మాట్లాడాలి కదా. ఏం ఆలోచించకుండా నోటికొచ్చినంత మాట్లాడి ఇప్పుడు ఇది చేస్తే ఎట్లయితుంది? తెలంగాణ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోతుందో ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇది తర్వాత వస్తున్నట్టయితే 18 ఏళ్లు దాటిన అందరికీ బూస్టర్ డోస్ ఇస్తారని చెప్పేసి చెప్పుకోవచ్చు. రికార్డ్ స్థాయిలోను పన్ను రాబడి 21-22లోను 27.02 లక్షల కోట్లు వసూలు. కీలక వడ్డీ రేట్లు యథాతరం. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు. క్యూఆర్ కోడ్ ద్వారా టీఎంఎస్ నుంచి డబ్బులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కూలీలను చిదిపేసిన లారీ, వేగంగా ఎదురొచ్చిన ఆటో విదేశీయులు ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే వాళ్ళకు హక్కు ఇవ్వచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే ఎవరికి చెప్పుకోవాలి? ధాన్యం కొనుగోలుపై స్పష్టత లేక రైతులు కలవరం. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసనల హోరు. కేంద్ర సర్కారు ప్రధాని మోదీ దిష్టి బొమ్మలతో ధాన్యం కొనే వరకు పోరాటం పువ్వాడే అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. మీరు ధాన్యాలు కొనరు, రైతులు పండించిన పంటకు ఆ విధంగా మద్దతు ధర లేకపోవడం, వాళ్ళు 1000 రూపాయలకి క్వింటాల్ అందుకోవడం, వాళ్ళకు తీవ్ర నష్టానికి చేకూర్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కలిసి మధ్యలో రైతులను చిప్పేస్తుందని చెప్పేసి ఒక్కసారి రైతుల గురించి ఆలోచించండి. ఎందుకంటే
ఇరు రాష్ట్రాల్లో కూర్చుని మన మాట్లాడతాయా అని చెప్పేసి సమక్షంగా తీసుకుంటాయా అంటే ఆ విధంగా కూడా లేదు. అటు చూసుకున్నట్టయితే రైతుల పేరుతోని టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తారు. మరి టీఆర్ఎస్ వాళ్ళ ధర్నాకు బీజేపీ వాళ్ళు స్పందించడం లేదు. మరి ఈ విధంగా స్పందించకపోతే ఇక్కడ నష్టపోయేది ఎవరు? చిన్నగా ఆలోచించండి. నష్టపోయేది రైతులు. కాబట్టి ఈ రైతులకు కనీసం వాల్యూ అని ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు పండించిన పంటకి ఏ విధంగా మీరు తింటున్నారో అదే విధంగా వాళ్ళకు కూడా ఒక్కసారి వాల్యూ ఇచ్చి చూడండి. ఎందుకంటే ఈ రోజు పండించిన పంట ఏదైతే ఉందో అది ఇంట్లో పెట్టుకోలేక అమ్ముకోలేక తక్కువ రేట్లు వస్తే నష్టపోయి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకునే ఇతనం కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ విన్నపం. రైతులు పండించే పంట తినడానికి వస్తుంది కాబట్టి రైతులకి ఏదైతే రైతులు పండించిన పంట కొనడానికి మాత్రం మీకు రావట్లేదు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రైతుల విషయంలో అత్యంత వేగంగా మీరు ఉంటే ప్రభుత్వాలు నిలబడతాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదే రైతు ఒకవేళ పండించడమే ఆపకపోతే మీ రాష్ట్రాలు కానీ మీ దేశాలు కానీ మీరు పరిపాలనే వేస్ట్ అయిపోతుందని చెప్పేసి కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. దేశానికి వెన్నుముక రైతన్ననే అని చెప్పి చూడడానికి గుర్తుపెట్టుకోండి. అలాంటి రైతుకే మీరు నష్టపోయే విధంగా మరి వాళ్ళు పండించిన పంటలకు కనీసం స్టేట్ గవర్నమెంట్ అన్న కొనాలి అని చెప్పేసి మొట్టికాయలన్న సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా అంటే అది కూడా లేదు. మరి స్టేట్ గవర్నమెంట్ మేమెందుకు వాళ్ళు కొనకపోయినా మేమన్నా కొంటామని చెప్పేసి వీళ్ళన్నా కొంటున్నారంటే వీలు లేదు. వాళ్ళు పండించిన పంట రోడ్డు మీద విధంగా ఎట్లయితే ఉందో అదే విధంగా వాళ్ళ భవిష్యత్తు కూడా రోడ్డు మీద పాలైపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ కానీ స్పందించి వాళ్ళకు ఏదైతే పండిస్తున్నారో పంటను ఆ పంటను కొనేసి వాళ్ళకు అప్పుల కుప్పల నుంచి మీరు కాపాడి వాళ్ళ యొక్క వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడుకుంటారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వాన్ని చిన్న విన్నపం చేసుకుంటూ మరి ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినాయి కథనం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇది మన మార్నింగ్ న్యూస్ చూస్తూనే ఉండండి ఆర్కే తెలంగాణ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.